రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల మీద, కర్ణాటక మీద ఒక ద్రోణి కొనసాగుతుంది. ట్రోపో ఆవరణంలో నైరుతి నుంచి, ఆగ్నేయం నుంచి సముద్రం మీదుగా గాలులు వీస్తూ ఉన్నాయి, తేమతో కూడిన గాలులు. వీటి ప్రభావంతో రాబోయే 12, 13 తేదీల నాటికి, అంటే మరో 2-3 రోజుల్లో హిందూ మహాసముద్రంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది అనే విషయాన్ని స్కైమెట్ వాతావరణ సంస్థ కూడా ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో 12, 13, 14, 15 ఈ తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు, పంట హార్వెస్ట్ చేసిన రైతులు, ఇంకా హార్వెస్ట్ చేస్తున్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే తెలంగాణ లాంటి ప్రాంతంలో ధాన్యాన్ని మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసి రైతులు దాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రైతు హార్వెస్టింగ్ అయిన తర్వాత మార్కెట్ యార్డుకి ధాన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ కుప్పగా పోసి గోతాలు దొరకడానికి 10 రోజులు, గోతాలు ఇచ్చిన తర్వాత, గోతాల్లోకి పోసిన తర్వాత అవి కాటా వేసి లారీలో లిఫ్ట్ చేయడానికి మరో 10 రోజులు. రైతులు 20 రోజుల పాటు మార్కెట్ యార్డులో కూలీల్లాగా కాపలా పనుకోవాల్సి వస్తూ ఉంది. రైతు 10 ఎకరాలు సాగు చేయడం కన్నా కూడా ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికే ఎక్కువ ఇబ్బంది, కష్టం పడాల్సి వస్తూ ఉంది. ఇందులో నిజం ఉందా లేదా మీరే చెప్పండి. ఇక మార్కెట్ యార్డుల నుంచి ఆ బస్తాలు లారీలకు ఎత్తడానికి కూలీలు కూడా దొరకడం లేదు. బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఆ గోతాలు ఎత్తి లారీలు వేస్తే తప్ప లారీ కదలడం లేదు, లారీలు కూడా దొరకడం లేదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఇక మనం వాతావరణ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్పై ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మంగళవారం, బుధవారం వరకు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఇప్పటికే ఏపీలో, ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తా జిల్లాల్లో, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. ఇక మంగళవారం, బుధవారం నాటికి పిడుగులతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉందని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఎండలు విపరీతంగా ఉంటాయి, కొంచెం మేఘావృతమై ఉంటుంది కాబట్టి ఆకాశం సాయంత్రానికి చల్లగా ఉంటుంది. ఉక్కపోత వాతావరణం పగలు ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో కొంచెం ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకి దిగిపోతాయి. 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని భారత వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. ఇక కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు ద్రోణి ఇప్పటికే విస్తరించింది. దీని ప్రభావంతో వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా, పోలవరం, విశాఖ జిల్లా, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు కానీ, కూలీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి పరుగులు తీయొద్దు, ప్రాణాలకి ప్రమాదం. ఇక బహిరంగ ప్రదేశాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ, ఎవరో కానీ ఉండొద్దని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక పోలవరం జిల్లా కోనవరం, విఆర్పురం మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. సీతారామరాజు జిల్లా జీకేబీది, ముంచింగపట్టు, పెదబయలు, కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం అర్బన్, ఇక రూరల్, రాజానగరం, ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, పోలవరం జిల్లా చింతూరు, మారేడుపల్లి, గుర్తేడు మండలాల్లో వేడి గాలులు విపరీతంగా వీచే అవకాశం ఉంది. కడప జిల్లాలో తాజాగా 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా పాణ్యంలో 40.7, పోలవరం విఆర్పురంలో 40.6, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వర్షం నమోదైంది. చిలకలపేట, ఆకివీడు, మైలవరం, జీకొండూరు ప్రాంతాల్లో కూడా 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక మరొక వైపు
శ్రీలంక దక్షిణం వైపు ఉపరితల ఆవర్తనం ఇప్పటికే ఏర్పడింది. ఈ ప్రభావంతో 12-13 తేదీల్లో ఇది అల్పపీడనంగా పరివర్తన చెందే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత బలపడి తుఫానుగా కూడా వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అల్పపీడనంపై 3 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా లేదా, అది తుఫానుగా పరివర్తనం చెందుతుందా లేదా అనే విషయాల మీద రాబోయే 48 అవర్స్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. రైతు సోదరులు ముఖ్యంగా హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని, మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసిన ధాన్యాన్ని, పొలాల్లో కళ్ళాల్లో వేసిన ధాన్యాన్ని, ఇక మిర్చి రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో పంటను తడపవద్దు. తడిస్తే మాత్రం అసలే ధరలు లేవు, తడిసిందంటే ఇక కొనే దిక్కు కూడా ఉండదు. మీ ప్రాంతంలో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వేసవికాలంలో కురిసే వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఒక గ్రామంలో వర్షం పడితే మరో గ్రామంలో వర్షం ఉండకపోవచ్చు. మనం జిల్లా వర్షం చెప్పినప్పుడు ఆ జిల్లాలో పడలేదని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కంగారు పడద్దు, మే నెలలో మంచి వర్షాలు ఉంటాయి. ఇక జూన్లో ఉంటాయా లేదా అనే దానికి సంబంధించి మరో రిపోర్ట్లో మనం తెలుసుకుందాం.